రీల్స్ స్క్రోల్ చేసే స్పీడ్ లో మనకి పాజ్ బటన్ ఎక్కడ ఉందో కూడా మర్చిపోతున్నాం. థింక్ అబౌట్ ఇట్. ఒక 5 నిమిషాలు రీల్స్ స్క్రోల్ చేద్దామని మొదలు పెడతాం అండ్ తిరిగి చూస్తే గంటలు గడిచిపోతాయి. రీల్స్ చూస్తాం, నవ్వుకుంటాం, కామెంట్లు చేస్తాం, లైక్లు కొడతాం, అన్ని చేస్తాం. బట్ మనం అర్థం చేసుకోవడం మిస్ అవుతాం దట్ వీఆర్ రియల్లీ టైర్డ్ ఆఫ్ దిస్ అని. స్టార్టింగ్ లో సోషల్ మీడియా సరదాగానే మొదలు పెట్టాం, కానీ అది మనం అప్లై చేయలేని ఒక జాబ్ లాగా తయారైంది. ప్రతిరోజు నిద్ర లేవడం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం, లైక్లు ఫాలోవర్లు చెక్ చేయడం, లేకపోతే వేరే వాళ్ళు రీల్ చూడడం, ఇదే కదా మన రొటీన్. సో ఈ రోజు నేను మీకు చెప్తున్నా దట్ సోషల్ మీడియా ఈస్ లిటరలీ కిల్లింగ్ యువర్ టైం అండ్ ఆల్సో మీ కళల్ని కూడా. మనమైతే సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగపడద్దు అనుకుంటాం, కానీ అదే మన ఎమోషనల్ థ్రెడ్మిల్ అయిపోయింది. ఇదంతా కూడా ఫన్ అనే అనుకుంటున్నాం, కానీ మనం నవ్వుతూ చూసే మీమ్స్, ట్రావెల్ వ్లాగ్స్, డాన్స్ రీల్స్ ఇవన్నీ స్లోగా మనల్ని కంపారిజన్ మైండ్ సెట్ లోకి తోసేస్తున్నాయి. రిమెంబర్ దట్ ఫీలింగ్. ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేసేసాక ప్రతి ఒక్కరు సక్సెస్ ఉన్నారని చెప్పి అనుకుంటాం కదా, మనం చెప్పాలంటే చాలా తక్కువ మంది మాత్రం ఇన్స్పైర్ అవుతాం. మోస్ట్ ఆఫ్ us ఆర్ ట్రైన్డ్. ఇప్పుడు మీరు థింక్ చేయడం స్టార్ట్ చేయండి, ఈజ్ యువర్ లైఫ్ రియలీ బోరింగ్? అండ్ దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ బిగిన్స్. అండ్ ది స్కూల్ సోషల్ మీడియా ఇస్ నాట్ అట్ ఆల్ షోయింగ్ యూ ద కంటెంట్, ఇట్ ఈస్ షేపింగ్ యువర్ సెల్ఫ్ వర్త్. మనం చూస్తూ ఉంటాం మన ఫోన్ స్క్రీన్ స్క్రోల్ అంటూనే ఉంటాయి. సో వాట్ ఈస్ సోషల్ మీడియా ఎడిక్షన్? మీలో ఎంతమంది మీ ఫోన్ దగ్గర లేకపోతే చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు? ఎడిక్షన్ అంటే కేవలం డ్రగ్స్ వల్లే కాదు, డోపమైన్ కూడా అవుతుంది. ప్రతి నోటిఫికేషన్ కి చిన్న డోపమైన్ హిట్, ప్రతి లైక్ కి వాలిడేషన్ షాట్. మనం ఆపే టైం కి మనం రెస్ట్లెస్ అవుతాం. అండ్ దట్స్ ద రీజన్ వై యూ ఓపెన్ యాప్స్ వితౌట్ ఎనీ రీజన్. మీరు అలసిపోయిన స్క్రోల్ చేస్తారు, నోటిఫికేషన్ లేవని తెలిసినా సరే రిఫ్రెష్ చేస్తారు. సో మీరు కనుక మీ ఎడిక్షన్ ఇంకా కనుక రియలైజ్ అవ్వలేకపోతే నేను మీ సైన్స్ చెప్తాను, కంపేర్ చేసుకోండి. మీరు రోజులో మొదట చేసే పని నిద్ర లేవగానే ఫోన్ ఓపెన్ చేయడం, చెక్ చేయడం. మనం ఫోన్ చూసేటప్పుడు మన ఫోన్ పక్కనే ఉండడం. మనం సినిమా చూసేటప్పుడు కూడా చేతిలో ఫోన్ స్క్రోల్ అవుతూనే ఉండాలి. మన ఫ్రెండ్ షేర్ చేసిన ఒక్క రీల్ చూద్దామని మొదలుపెట్టి కంటిన్యూగా 200 రీల్స్ చూస్తాం. ఇవన్నీ కూడా మీ ఎడిక్షన్ కి చాలా పెద్ద సైన్స్. ఇంకా చాలానే ఉన్నాయి, నేను బాగా అబ్జర్వ్ చేసినవి అయితే ఇవే. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద కంపారిజన్ కల్చర్. ఇదే సైలెంట్ స్ట్రెస్. సోషల్ మీడియాలో అందరి లైఫ్ చాలా పర్ఫెక్ట్. వెకేషన్స్, అచీవ్మెంట్స్, కొత్త కార్లు, కొత్త రిలేషన్లు ఇవే నడుస్తాయి. బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పోస్ట్ దెర్ ఇస్ 90% ఆఫ్ రియల్ స్ట్రగుల్. అది ఎవరైనా పోస్ట్ చేశారా? వీ నెవర్ కంపేర్ అవర్ లైఫ్ టు ద రియాలిటీ. మనం వేరే వాళ్ళ హైలైట్ అయిన రీల్ తో మాత్రమే కంపేర్ చేస్తాం. వేరే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం వెనకబడినట్టే కాదు, మన లైఫ్ కూడా హ్యాపీగానే ఉంది, కానీ మనం అంత కష్టపడట్లేదు అంతే. అండ్ ఇదే మీ లైఫ్ లో ఉన్న ఫన్ అంతా కూడా స్ట్రెస్ లా మార్చేస్తుంది. అండ్ అదే ఫోన్ ఏదైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందో అదే మీ స్ట్రెస్ క్రియేటర్ కూడా. ఇప్పుడైనా అర్థమైందా? అండ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ మార్కెట్ ఆల్వేస్ వాంట్, ది ఆల్గరిథం బాంబ్. మనందరం అనుకుంటాం మన ఫోన్ మన చేతిలో ఉంది, మన ఇన్స్టాగ్రామ్ మన చేతిలో ఉంది, మనమే దాన్ని కంట్రోల్ చేస్తున్నామని. కానీ ద రియాలిటీ ఈస్ యువర్ ఫీడ్ ఈస్ కంట్రోలింగ్ యూ. మన సోషల్ మీడియా యాప్స్ మన ఎమోషన్ నే డేటా కింద మార్చేస్తాయి. మీరు కనుక ఒక సాడ్ వీడియో 3 సెకండ్లు చూసారా, తర్వాత అన్ని కూడా మీకు సాడ్ రీల్స్ వస్తాయి. అదే యాంగర్ అయితే యాంగర్, పీస్ఫుల్ అయితే పీస్ఫుల్, డాన్స్లు అయితే డాన్స్లే. ఈ అల్గరిథం ఎప్పుడు కూడా మీకేం కావాలో చూపించడానికి రెడీగా ఉంటది, కానీ మిమ్మల్ని హ్యాపీ చేయడానికి కాదు, ఎంటర్టైన్ చేయడానికి అస్సలు కాదు. సో ఇప్పుడైనా మీకు అర్థమైందా? యు ఆర్ నాట్ స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్ ఇస్ స్క్రోలింగ్ యూ. అండ్ యు ఆర్ నాట్ కన్స్యూమింగ్ కంటెంట్ ఇస్ కన్స్యూమింగ్ యూ. సో మనం మన ఫుడ్ కోసం ఫాస్టింగ్ చేస్తాం, అలానే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాస్ట్ చేద్దామా? 24 అవర్స్ సోషల్ మీడియా ఫాస్టింగ్ ఎక్స్పెరిమెంట్. ఇది నేనే చేసా, ఎందుకంటే నేను నా ఫోన్ ని 24 అవర్స్ పక్కన పెట్టేసి ఏం చేయగలను అనేది. నో ఇన్స్టాగ్రామ్, నో యూట్యూబ్, నో వాట్సాప్ స్టేటస్ ఆర్ మెసేజెస్. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ చిన్న సైజ్ అన్కంఫర్ట్ ఉంటది, ఫోన్ ఎక్కడో ఉంటది, మనం దాన్ని వెతుక్కుంటూ ఉంటాం. బట్ దెన్ సంథింగ్ అమేజింగ్ హ్యాపెండ్. ఫోన్ పక్కన పెట్టేస్తే మార్నింగ్ సన్లైట్ కనిపిస్తుంది, కాఫీ టేస్ట్ తెలిసింది, మైండ్ కామ్ అయింది. అండ్ నైట్ టైమ్స్ ఐ డి నాట్ ఫీల్ యాంగ్జైటీ అట్ ఆల్. నేను ఏదో మిస్ అయిన ఫీలింగ్ కూడా రాలేదు, బికాస్ నేను మిస్ అవ్వలేదు కూడా. అండ్ గైస్, మీకు ఎవరికైనా ఈ ఛాలెంజ్ చేయాలనిపిస్తే వాట్సాప్ మెసేజ్లు ఒకటి ఎక్సెప్షన్ పెట్టుకోండి, బట్ రిమైనింగ్ ఏది కూడా మీరు అస్సలు ఓపెన్ చేయకూడదు. అండ్ మీ ఫ్రెండ్ ఎవరైనా ట్రై చేయమని అడగాలంటే కామెంట్స్ లో వాళ్ళ పేరు మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ది రియలైజేషన్ అండ్ హీలింగ్. సోషల్ మీడియా అనేది బ్యాడ్ అయితే కాదు, బట్ మనం మన కంట్రోల్ ని లూజ్ అవ్వకూడదు. మీకు అది సర్వ్ చేయాలి, కానీ మిమ్మల్ని స్లేవ్ చేయకూడదు. సోషల్ మీడియాని ఏదైనా నేర్చుకోవడానికి, వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి మెయింటైన్ చేయండి, బట్ వేరే వాళ్ళతో కంపేర్ చేయడం, కంప్లైంట్ చేయడం, ఇంకా మీ లైఫ్ ని స్కిప్ అవడం కోసం అయితే అస్సలు వాడదు. అండ్ గైస్ రిమెంబర్, లైఫ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ పోస్టింగ్ యువర్ మూమెంట్స్, ఇట్స్ అబౌట్ లివింగ్ ఇన్ ద మూమెంట్. ఆనెస్ట్ గా చెప్పాలంటే మీరు ఒక వీడియో పోస్ట్ చేయకపోయినా సరే మీ లైఫ్ ఏమీ మారదు, ఆ మూమెంట్ అలానే ఉంటుంది. మీరు ఎంజాయ్ చేయలేదని చెప్పి ఎవ్వరు కూడా మిమ్మల్ని కంప్లైంట్ చేయరు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీకు స్క్రోల్ చేయాలనిపిస్తుందో జస్ట్ టేక్ అ బ్రీత్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, డూ యూ రియల్లీ నీడ్ దిస్, లేకపోతే ఏదైనా మిస్ అవుతున్నాను అని అయితే ఖచ్చితంగా క్వశ్చన్ వేసుకోండి. బికాస్ ఒక టైంలో మీకు డెఫినెట్ గా అనిపిస్తుంది దట్ యు ఆర్ జస్ట్ లాగౌట్ అవే ఫ్రమ్ యువర్ పీస్. అండ్ సో గైస్, ఇన్ కేస్ ఇఫ్ దిస్ వీడియో అట్లీస్ట్ కీప్ యూ టెల్లింగ్ దట్ ఐ am 1% క్లోజ్ టు యువర్ థాట్స్, ఆర్ ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా, మీకు నచ్చిన ప్లీజ్ ఒకసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చే కంటెంట్ చాలా ఉంది ఇక్కడ, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. ఇన్ కేస్ మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ సపోర్ట్ చేయండి. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.